యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము. మా తల్లులు విధవరాండ్రయిరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మును తరుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు. మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. పొట్టకూటికై ఐగుప్తియులకును అశూరియులకును లోబడియున్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి. వారి వశము నుండి మమ్మను విడిపింపగల వాడెవడనూ లేడు. ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలే నలుపెక్కెను. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. యవనులు తిరుగటి రాయి మోసిరి. బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానేరి. యవనులు సంగీతము మానేరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను. నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ. దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సియోను పర్వతము పాడైనది, నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి. మా కన్నులు దీని చూచి మందగిలెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవయ్యుందువు. నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏలా? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏలా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. నీవు మమ్మును బొత్తిగా విసర్జించియున్నావు. నీ మహోగ్రత మా మీద వచ్చినది.